हटाओ बेटी बचाओ। लव जिहाद हटाओ बेटी बचाओ। लव जिहाद हटाओ बेटी बचाओ। लव जिहाद हटाओ बेटी बचाओ। जय श्री राम। जय श्री राम। जय भारत माता की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। हम करेगा। देश बचाओ। देश बचाओ। కాలేజీలలో పర్యవేక్షణ పిల్లలు ట్రాప్లో చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దాటిపోయింది పిల్లలలో ఇప్పుడు కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మీటింగ్లు పెడతారు. వాళ్ళ పాటలు అట్లాంటివి చేస్తారు. అదే వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది ఓన్లీ ఇంట్లోనే కావాల్సిన పిల్లలు ఇలా స్కూల్ అడ్వర్టైజ్మెంట్ వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు చేసి పిల్లలను ఆ జెంట్స్ చేసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఆదేశం ఇవ్వడం జరిగింది. లవ్ జిహాద్ మరియు ఇతర కుట్రలపైన గవర్నమెంట్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి వినతిపత్రం బజరంగ్ దళ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది జిహాదీ చర్యలను అడ్డుకోవాలని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్రం నుంచి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. దేశంలో టీసీఎస్ నాసిక్ అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో దాదాపు 300 మంది అమ్మాయిలను వేరే వర్గం వారు ట్రాప్ చేసి అమ్మాయిలను వేధించడం జరిగింది. 2020 నుంచి 26 దాకా లైంగికంగాను మతపరంగాను అనేక విధాలుగా వేధించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక అమ్మాయి, దళిత అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ చేయడం వలన ఒక 7 మహిళా కానిస్టేబుళ్లను అందులో పూట స్టింగ్ ఆపరేషన్కి వేసి ఈ ఘోర ప్రమాదం ముందే పసిగట్టినారు. అక్కడ ఒక మీటింగ్ లోపలనే ఎవరైతే వేరే వర్గం వాళ్ళనో హిందూ అమ్మాయిని చేసి అప్పుడే మాట్లాడుతుంటే వెంటనే పట్టుకొని వాళ్ళని అందరినీ కేసు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి హెచ్ఓడి వాళ్ళు, ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా మెజార్టీ వాళ్ళే కాబట్టి ఆ వర్గం వారు మరి హిందూ అమ్మాయిని టార్గెట్ చేశారు. మరి దళిత అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఏది మాట్లాడడం లేదు. మరి ఎప్పుడైనా మనువాదము బ్రాహ్మణవాదం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఇక్కడ జరిగేటువంటి దళితులకు జరిగేటువంటి అమ్మాయిల జరిగే అన్యాయాన్ని మాట్లాడాలి. వాటి దేశం అంతా నివరిపోయింది. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మరి దీని మీద పరిశీలన జరుగుతుంది. వాటి కఠినమైనటువంటి చట్టాలని ల్యాండ్ జిహాద్, తర్వాత ఈ అమ్మాయిల మీద జిహాద్ చేయడం జరుగుతుంది. అట్లాగే భూముల జిహాద్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ జిహాద్ ముక్కలు అడ్డుకోవడానికి మరి ఈరోజు మేము రాష్ట్రపతి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనము చూసుకున్నట్లయితే వార్తాపత్రికలు అయితే సోషల్ మీడియాలలో ఒక సంఘటన వైరల్ కావడం అవుతున్నది. టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ గురించి. ఈరోజు మనం టీసీఎస్లో జరిగిన లవ్ జిహాద్ కాకుండా దేశంలో మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ జిహాదీ మూకలు లవ్ జిహాద్ పేరిట అనేక చోట్ల హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. అదే అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోయే విధంగా ఈరోజు మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో
జైత్యాల కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన హిందూ అమ్మాయిలు చుట్టూ దోస్తుల రూపంలోనూ సహ ఉద్యోగి రూపంలోనూ బంధువుల రూపంలోనూ జిహాద్ ముఖాలు మమేకమై వారి దగ్గర వారికి అనుకూలంగా వారికి దగ్గర ఈ లవ్ జిహాద్ నడపడం జరుగుతుంది. అయితే టీసీఎస్లో జరిగిన ఉదాంతము అక్కడ ఒక మహిళ హిందూ మహిళ ధైర్యం చేసి ఒక 4 సంవత్సరాల నుంచి వారిపైన జరుగుతున్న దాడిని పోలీసుల దృష్టికి తీసుకుపోగా అక్కడ ఉన్న పోలీసు వారు ప్రత్యేకంగా వారు సివిల్ దుస్తులలో అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న లవ్ జిహాద్ కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించి అంటే అక్కడ ఏం జరుగుతుంది ఇవి అమ్మాయిలు చెప్పినది నిజమా కాదా అని వారు మారువేషాలలో వెళ్ళి అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసి వాళ్ళ మనసు ఉద్రేకానికి గురై వారే అక్కడ ఉన్న వారిని ఎవరైతే లవ్ జిహాద్కు పాల్పడుతారో అక్కడ ముస్లిం యువకులను కొట్టుకుంటూ బయటకు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కడ మన హిందూ మహిళలు ఎంత 4 సంవత్సరాలు ఎంత చిత్రహింసలకు గురవుతున్నారో వారి పోలీసుల ఆవేశం చూస్తే మనము గమనించవచ్చు. ఈ విధంగా ఒక టీసీఎస్లోనే కాదు మహారాష్ట్రలో కాదు ఇక్కడ హైదరాబాద్లో అయితే దేశాల్లో నలుమూలల హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్కు గురి కావడం జరుగుతుంది. కాశ్మీర్ ఫైల్ వస్తే ఇది ఒక రీల్ అన్నారు, మరి ఈరోజు హైదరాబాద్ ఫైల్స్ కూడా రాబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హిందూ అమ్మాయిలు జాగ్రత్త ఉండాలి. హిందూ అమ్మాయిలు కాకుండా వారి కుటుంబాలు కూడా మన అమ్మాయి ఎటు వెళ్తుంది ఎవరితోటి స్నేహం చేస్తుందో పర్యవేక్షణ చేస్తే ఈ లవ్ జిహాద్ని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కుహాన మేధావులు ఏమంటారు అంటే ఒక మతాన్ని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటారు, కానీ లవ్ జిహాద్ చేస్తున్న మతం ఏది మరి వారి గురించి మాట్లాడడం తప్పైతే వారు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది.